అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సుజి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అందరు సేఫ్ ప్లేస్ లో ఉన్నారా లేదా అనేది నాకైతే తెలియదు. బట్ విజయవాడ ప్రజలందరూ మెయిన్ సేఫ్ ప్లేస్ లకు వచ్చేయండి. ఇప్పుడైతే వరద బీభత్సం చాలా దారుణంగా ఉంది కాబట్టి చెప్తున్నాను. నేనైతే మా మదర్ వాళ్ళ హౌస్ కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ఇది 4th డే అండి. ఈ 4 రోజుల్లో మేమేం చేసాము అనేది కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి మేము చేసేది ఏం లేదండి. ఇదిగోండి, ఇంట్లో ఉంటే చేసేది ఏముంది, పిల్లలు స్కూల్స్కి వెళ్ళకపోతే ఫోన్స్ లేదంటే గేమ్స్, ఇంతకు మించి ఏముండదు కదా, అంత అలా ఆడుకుంటూ సరిపోతుందన్నమాట. బట్ సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్ గానే ఉంది విజయవాడలో మాత్రం. అది మాత్రం బాగా తెలుసు. ఆ వాటర్ అంతా క్లియర్ అయ్యేసరికి చాలా టైం పట్టేటట్టే ఉంది. ఇప్పటికి 1 వీక్ అవుతున్నా 10 days అవుతున్నా అవ్వదేమో అన్న పరిస్థితి ఉందన్నమాట విజయవాడలో. సో స్కూల్స్ కూడా అందరికి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇక పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ఇదిగోండి, చూసారు కదా, ఒక పని ఒక ఏమీ తేలవు ఇంట్లో మాత్రం. మేమైతే ఇదిగో జిడ్డు మొక్కల్లో ఇలా ఉన్నాం. పొద్దునే లేచి మా పనులు స్టార్ట్ చేసాము. ఇక బ్రష్ చేసి టిఫిన్స్ పనులకు వచ్చాము. ఈ లోపు మా పిల్లలు బయట ఒక రౌండ్ ఆడేసుకొని ఫుల్గా మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి రావడం మొదలు ఫోన్లు పట్టుకుంటారనమాట. ఎవరి పిల్లలైనా అంతేలేండి, మా పిల్లలనే కాదు. అదే చెప్తున్నాను, మా బుజ్జిగాడు ఫోన్ పట్టుకున్నాడని చెప్పి అరుస్తున్నాడని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. సో ఇప్పుడైతే మన పనులు ఏమేమి ఉన్నాయో చూడాలి. ఇల్లంతా గందరగోళం. అందరం ఒకే చోట ఉంటే మరి ఇల్లు ఎలా ఉంటుందండి, గందరగోళం కాకుండా. ఎవరింట్లో వాళ్ళు ఉంటే నీట్గానే ఉంటుంది, ఎందుకంటే తక్కువ మంది జనం ఉంటారు కాబట్టి. అందరూ ఒక చోట ఉంటే ఆ ఇల్లు మామూలుగా ఉండదు. సో ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ హౌస్లో ఉన్నామని చెప్పాను కాబట్టి అది చూపిస్తున్నాను. నీళ్లు కాగినయ్యా, చేస్తా స్నానం. పండు, ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? ఎంత పని చేసావే? ఓ వావ్, ఇల్లంతా ఆగమాగంగా ఉందంట. ఏం చేస్తావు నువ్వు? మా అమ్మోళ్ళిల్లే. మన ఇంట్లో వాటర్ రాలేదు. నైట్ కొంచెం వాటర్ లెవెల్ తగ్గినాయి అనేసరికి నేనైతే మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అయ్యాక బయటకు వచ్చాము. ఇంటికి వెళ్దామని, ఎలాగోలా వెళ్దాము అని చెప్పి అయితే వచ్చాము. ఇదిగోండి, పైనుంచి వెళ్తున్నాం కానీ వాటర్ అనేది కనబడుతుంది కానీ ఇది వరకు ఉన్నంత వాటర్ అయితే లేవు. బట్ వెళ్ళగలమో లేదా అనేది తెలియదు. ఇప్పుడైతే వెళ్తున్నాము. స్టార్టింగ్ లో ఉన్నామన్నమాట. ఆ బుడమేరు వంతెన మీద ఉన్నాము. ఎందుకు వెళ్తున్నామంటే వినాయక చవితి వస్తుంది కాబట్టి ఒక 2 జతలన్నా తెచ్చుకోవడానికి వీలు ఉంటుందేమో అని చెప్పి వెళ్తున్నాం. మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ లో ఉంటారు కదండి, వాళ్ళ వరకు అయితే వాటర్ రాలేదని చెప్పి డేర్గా అయితే బయలుదేరామన్నమాట. బట్ మేమైతే మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ వాటర్ అయితే ఫుల్ గా వస్తున్నాయి. కొంచెం వాటర్ లెవెల్ తగ్గింది అనేసరికి ఒక 2 జతలు తెచ్చుకుందాం బట్టలు అని చెప్పి బయటకు వచ్చాము. బట్ మేము వచ్చిన వేళ విశేషం ఏంటో గానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు. వాటర్ లెవెల్ ఫుల్ పెరిగినాయి. ఇప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోయాం అనమాట. అదిగోండి, వాటర్ ఫ్లో అనేది చూపిస్తున్నాను. ఇంకా వస్తూ ఉన్నాయి. అలా సడన్ వాటర్ వచ్చేసరికి బట్టలు కూడా ఎక్కువ తెచ్చుకోలేదండి. ఒక జత 2 జతలు తెచ్చుకున్నాం. అలాగే ఒక 2 ఎక్స్ట్రా పేర్ తెచ్చుకుందాం అని చెప్పి బయటకు వచ్చాము. ఇప్పుడైతే ఇక్కడ ఇరికిపోయాము. ఇది ఒక రెడ్ అలర్ట్ లాగానే, సో జాగ్రత్తగా ఉండండి అందరూ. మంచిగా తిను. ఆయన అంతే అంటే గోంగూర పప్పు అని తెలియదు ఆయనకి. రిటర్న్ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనమాట. లంచ్ అయితే అందరం కూర్చొని చేస్తున్నాము. ఇది కంప్లీట్ అయ్యాక స్లీప్ వేస్తాము. ఇంకా ఈవినింగ్ మళ్ళీ మామూలే రొటీన్ వర్క్స్ అనమాట. సో ఒకసారి ఈ రోజు అయితే కంప్లీట్ గా ఇంటికి ఒకసారి అయితే వెళ్ళి రావాలి అని పెట్టుకున్నాము. ఇక్కడ చూసారు కదా, బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో, వానలు పడుతున్నాయి, అసలు బట్టలు ఆరట్లేదు, అలా ఉంది పరిస్థితి. ఇంకా నైట్ అయ్యేసరికి ఇలా మేము టెంపుల్ దాకా వచ్చామండి. వాటర్ అయితే ఫుల్ గా ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. అదేదో కట్ట తెగింది అంటున్నారు, పద్దాకా వస్తున్నాయి పోతున్నాయి. మార్నింగ్ అయ్యేసరికి ఏమో లేవు అంటున్నారు, మళ్ళీ నైట్ అయ్యేసరికి ఫుల్ గా వచ్చేస్తున్నాయి.
సో అదే చూపిస్తున్నాను. ఫ్లో అయితే బాగుంది కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటర్ అనేది ఎవ్వరికీ తెలియదు. అలా ఉంది సిచ్యువేషన్. బట్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తగ్గుతున్నాయిలేండి. బట్ ఇది మాత్రం ఆ రోజు నైట్ ఫుల్గా అయితే వస్తున్నాయి. ఆ వీడియోనే కొంచెం మీకు షేర్ చేస్తున్నాను, వాటర్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది. సో అందరూ జాగ్రత్తగా ఉండమని అందరూ సజెస్ట్ చేస్తున్నారు. ఇక ఆ వాటర్ చూసి వచ్చాక ఇంకా వెళ్ళలేము అనే సిచ్యువేషన్ తెలిసాక ఇంటికి వచ్చేసి మళ్ళీ టీవీ దగ్గర కూర్చొని టిఫిన్స్, డిన్నర్ అయితే డిన్నర్ అవి చేసుకుంటూ కంప్లీట్ అయిపోయాక సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మా ఇల్లు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇందాక బట్టలు చూపించాను కదా, ఆ బట్టలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట అటకలోకి. సో ఇప్పుడు మా బుజ్జిగాడిని చూపిస్తున్నాను కదా, వాడేమో ఏషాలేస్తున్నాడు. ఇక ఎవరి కాళ్ళు ఎవరి గోళ్ళు వాళ్ళు ఉన్నారండి. టీవీలు చూసేవాళ్ళు టీవీలు, అలాగే ఇంట్లో నా వర్క్స్ నేను చేసే పనులు ఏంటంటే వీడియో చూపించడం అనమాట. సో అది చేస్తున్నాను. ఇంట్లో ఎలా ఉంది ఇల్లు అనేది. నా కాలు బాగోపోయినా అలా కుంటుకుంటూ వెళ్తున్నాను అనమాట. బొట్టు లేదు కదా, మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారని చెప్పి ఇప్పుడు బొట్టు పెట్టుకోవడానికి వెళ్తున్నాను. స్లోగా అన్ని చూపించుకుంటూ. దేవుడి కోసం రెడీ చేస్తున్నాను. ఉండలేను ఒంటరిగా, ఎందుకంత తెలియదుగా, ఉండలేను ఒంటరిగా, ఎందుకంత కచ్చగడుతూ. ఇక విన్నారు కదా, అలా సాంగ్ పాడుకుంటూ బొట్టు పెట్టుకోవడానికి అయితే వచ్చేసాను. ఇంకా నైట్ టైం కదండి, పడుకునేటప్పుడు ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. అప్పుడే బొట్టు పెట్టుకుంటూ మీకు ఒక చిన్న వీడియో తీస్తున్నాను. సో ఇదండి ఈ రోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటే, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి ఫార్వర్డ్ చేసేయండి. ఇదండి, ఇలా మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు డే బై డే అనేది ఎలా చేస్తున్నాం అనేది మీతో షేర్ చేస్తాను. రేపు వినాయక చవితి, సో అది కూడా సెలబ్రేషన్ కంప్లీట్ గా చూపిస్తాను.